హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ 3.4 థర్డ్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 3.4లో ఫస్ట్ బిట్ చూడండి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ కంటిన్యూ డివిజన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, డివిజన్ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, 18, 27, 36. 18, 27, 36. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఫస్ట్ 18కి ఎల్సిఎం చేయండి. 2 9s 18, 3 3s 9, 3 1s 3. నెక్స్ట్ 27 తీసుకోండి. 2 టేబుల్లో 27 రాదు కాబట్టి 3 తీసుకోండి. 3 9s 27, 3 3s 9, 3 1s 3. నెక్స్ట్ 36, దేనికి దానికి సపరేట్ ఎల్సిఎం చేయాలి. 36 తీసుకోండి. 2 1s 2, 2 8s 16, 2 9s 18, 3 3s 9, 3 1s 3. ఓకే, ఇప్పుడు మనం 18కి ఎల్సిఎం వేస్తే ఏమొచ్చింది? 2 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే, దీన్నే మనం ఇంకేం రాస్తాం? 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్ కదా, 3 స్క్వేర్. నెక్స్ట్ 27 తీసుకోండి. 27 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 క్యూబ్. ఓకే, నెక్స్ట్ 36 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 2 ఇంటూ 2, 3 ఇంటూ 3. దీన్నే ఇంకేం రాస్తాం మనం? 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఓకే, 2 స్క్వేర్ 3 స్క్వేర్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇందులో కామన్ ఉన్నది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడిగిరు కదా. ఇక్కడ మనకి కామన్ ఏదైతే నెంబర్ ఉంటుందో అది తీసుకోవాలి. కామన్ మీన్స్ ఇది 3లో ఉండాలి, ఈ 18లో ఉండాలి, 27లో ఉండాలి, 36లో ఉండాలి. ఇక్కడ మనకి 2 పవర్ 1 అనేది ఉంది. ఇక్కడ 2 పవర్ 1 ఇందులో ఉందా? నో. ఇందులో ఉందా? నో, లేదు. ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఓకే 2 ఉంది, కానీ ఇందులో ఉందా? నో, లేదు. మనకి ఇక్కడ కామన్ ఉన్నది ఏంటి? 3 స్క్వేర్ ఇక్కడ ఉంది. ఇందులో 3 స్క్వేర్ ఉన్నట్టు కదా, 3 ఉన్నాయి కదా, 3 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 స్క్వేర్, కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి 3 స్క్వేర్. 3 స్క్వేర్ మీన్స్ 9, 3 3s 9. హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? 9. ఇప్పుడు మనం ఇంకేం యూజ్ చేయాలి? డివిజన్ మెథడ్ యూజ్ చేయాలి కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్ మెథడ్ యూజ్ చేయండి. డివిజన్ మెథడ్ వచ్చేసి ఏవైనా 2 నెంబర్స్ తీసుకోండి. మనకి ఇచ్చినది ఏంటి? 18, 27, 36 కదా. ఏవైనా 2 నెంబర్స్ తీసుకోండి. 27 తీసుకోండి, 18తో డివైడ్ చేయండి. ఓకే, 18 1s 18, సబ్ట్రాక్షన్ చేయండి. 7లో నుండి 8 పోదు కాబట్టి బారోయింగ్ తెచ్చుకోండి. 17 మైనస్ 8 9. ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1 మైనస్ 1 0. ఈ 9తో మళ్ళీ వేయాలి. ఓకే, 9తో ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ ఉందో దానికి డివిజన్ చేయాలి. 18 తీసుకోండి, 9తో డివైడ్ చేయండి.
9 2s 18. రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి. ఓకే, రిమైండర్ 0 వచ్చింది. మనకి ఇక్కడ రిమైనింగ్ నెంబర్ ఇక్కడ ఏదైతే నెంబర్ మిగులుతుందో అదే మనకు హెచ్సిఎఫ్. ఓకే, నెక్స్ట్ ఇదే నెంబర్ని ఏవైనా 2 తీసుకోవాలి కదా. మనకి ఇక్కడ 9 వచ్చింది కదా, ఈ 9తో మళ్ళీ ఇక్కడ మనకి రిమైనింగ్ ఏముంది 36 కదా, 36కి డివైడ్ చేయండి 9తో. 9 టేబుల్లో 36 వస్తుందా, 9 4s 36. రిమైండర్ ఏమొచ్చింది 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనకి హెచ్సిఎఫ్ వచ్చేసి 9. ఓకే, ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి ఏమొచ్చింది మనకి హెచ్సిఎఫ్ 9. ఇక్కడ మనకి డివిజన్ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఏమొచ్చింది 9. సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ వచ్చేసి 106 159 265. ఓకే, ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కదా, ఫస్ట్ 106కి వేయండి. 2 5s 10 2 3s 6. ఇక్కడ 53 అనేది ప్రైమ్ నెంబర్ కదా, ప్రైమ్ నెంబర్ కాబట్టి 53 1s 53. నెక్స్ట్ 159కి వేయండి, ఎల్సిఎం వేయండి. 2 టేబుల్లో రాదు కాబట్టి 3 టేబుల్ తీసుకోండి. 3 5s 15 3 3s 9. ఇక్కడ మళ్ళీ 53 వచ్చింది కదా, 53 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 53 1s 53. నెక్స్ట్ 265. 265కి ఎల్సిఎం వేయండి. 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో 5 టేబుల్ తీసుకోండి. 5 5s 25 5 3s 15. మళ్ళీ 53 వచ్చింది కాబట్టి 53 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 53 1s 53. ఇక్కడ ఫస్ట్ 106కి వేస్తే మనకి ఏమొచ్చింది, ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చినాయి 2 × 53. నెక్స్ట్ 159కి ఎల్సిఎం వేసి ఏమొచ్చింది మనకి 3 × 53. నెక్స్ట్ 265కి ఎల్సిఎం వేసి ఏమొచ్చింది 5 × 53. అన్నిట్లో మనకి కామన్గా ఉన్నది ఏంటి 53 కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి 53. నెక్స్ట్ డివిజన్ మెథడ్ యూజ్ చేయాలి కదా. ఫస్ట్ 159ని 106తో డివైడ్ చేయండి. ఇది డివిజన్ మెథడ్. ఓకే, 106ని 159తో చేస్తే ఏమొస్తుంది 106 1s 106. 9 - 6 3 5 - 0 5. 53 వచ్చింది. ఈ 53ని మళ్ళీ తీసుకోండి 106. ఓకే, 53 2s 106. 106 - 106 రిమైండర్ 0. రిమైండర్ 0. ఇక్కడ మనకి ఏమొచ్చింది 53 వచ్చింది. ఈ 53తో ఇంకో నెంబర్ ఏముంది మనకి 265. 265ని డివైడ్ చేయండి 53. 265. 53 టేబుల్లో 265 వస్తుందా రాదా చూడండి. 53 5s 265. సబ్ట్రాక్షన్ చేయండి. 265 - 265 రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి హెచ్సిఎఫ్ ఏంటి, హెచ్సిఎఫ్ వచ్చేసి 53. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ నెంబర్ వచ్చేసి 10 35 40.
ఓకే, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి కదా. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చేసి 10కి ఎల్సిఎం వేయండి. 2 5s 10, 5 1s 5. ఓకే, నెక్స్ట్ 35కి ఎల్సిఎం వేయండి. 2 టేబుల్లో 35 రాదు, 5 టేబుల్ తీసుకోండి. 5 7s 35, 7 1s 7. నెక్స్ట్ 40 తీసుకోండి. 2 టేబుల్లో 40 వస్తుంది. 2 20s 40. నెక్స్ట్ 2 10s 20, 2 5s 10, 5 1s 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ రాయండి. 10కి ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చినాయి? 2 into 5. నెక్స్ట్ 35కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 5 into 7. నెక్స్ట్ 40కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 into 2 into 2 into 5. ఓకే, ఇందులో కామన్ ఉన్నది ఏంటి మరి? హెచ్సిఎఫ్ మీన్స్ కామన్ ఫ్యాక్టర్ కదా. కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇక్కడ మనకు 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది మనకి, కానీ ఇందులో 2 లేదు. ఇక్కడ మనకి 7 ఉంది, కానీ ఇందులో మనకి 7 అనేది లేదు. ఇక్కడ అన్నిట్లో ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ మీన్స్ ఈ మూడిట్లో ఉండాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి 5. ఓకే, నెక్స్ట్ మనం డివిజన్ మెథడ్ చేద్దాం. ఇదే నెంబర్కి డివిజన్ మెథడ్లో చేద్దాం. 10 35 40 కదా. ఇక్కడ ఈ 2 నెంబర్సే తీసుకున్నాం కదా ఇందాక. ఇప్పుడు మనం ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. ఏవైనా తీసుకోవచ్చు కదా, ఇవి ట్రై చేద్దాం. 40ని 10తో డివైడ్ చేయండి. 10 4s 40, రిమైండర్ 0 వచ్చింది. ఓకే, అంటే హెచ్సిఎఫ్ ఏంటి ఇక్కడ మనకి 10. ఈ 10ని 35ని 10తో డివైడ్ చేయాలి కదా. 10తో డివైడ్ చేయండి. 10 3s 30. ఓకే, 5 minus 0 5. మళ్ళీ ఇక్కడ మనకి రిమైనింగ్ 5 వచ్చింది కదా, రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి. ఇక్కడ 5 వచ్చింది మనకి, ఇక్కడ రిమైండర్ అనేది. ఇప్పుడు మళ్ళీ 10 తీసుకోండి. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో అదే తీసుకోవాలి. 10 తీసుకోండి. 5 2s 10. ఇప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చింది. మనకి రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో అదే మనకి హెచ్సిఎఫ్. ఓకే, ఇక్కడ మనకి ఏముంది 5 కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చేసి 5. ఈ 3లో మనం ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను ఈ 2 నెంబర్స్ తీసుకున్నా. ఇందులో ఫస్ట్ మనకి 106 and 159 ఉండే కదా. 106 and 159 2 నెంబర్స్ తీసుకున్నా. వచ్చిన నెంబర్ని మళ్ళీ 265కి డివైడ్ చేసినాం. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్. 10కి 40కి 10 and 40 తీసుకున్నా. దాని తర్వాత వచ్చిన నెంబర్ మనకి 10 వచ్చింది కదా. 10తో ఈ 35ని డివైడ్ చేసి మనకి హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ వచ్చేసి 32 64 96 128. 4 నెంబర్స్ అయితే ఇచ్చారు. ఇందాక మనం 3 నెంబర్స్ వేసినాం కదా. ఇప్పుడు 4 నెంబర్స్కి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కదా. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూడండి.
సపరేట్ ఎల్సిఎంస్ చేయాలి. 36కి ఎల్సిఎం చేయండి. ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నారు, ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలి. 2 తీసుకోండి. 2 1 జా 2, 2 8 జా 16, నెక్స్ట్ 2 9 జా 18, 3 3 జా 9, 3 1 జా 3. ఓకే, నెక్స్ట్ 64కి వేయండి. ఫాస్ట్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్, డివిజన్ మెథడ్ ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని డీప్గా చూడండి, అర్థమవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2తో చేయండి. 2 3 జా 6, 2 2 జా 4, నెక్స్ట్ 2 1 జా 2, 2 6 జా 12, నెక్స్ట్ 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా 4, 2 1 జా 2. ఓ చాలా పెద్దగా వచ్చింది కదా. నెక్స్ట్ 96 తీసుకోండి. 2 1 2 4 జా 8, 2 8 జా 16, నెక్స్ట్ 2 2 జా 4, 2 4 జా 8, నెక్స్ట్ 2 1 జా 2, 2 2 జా 4, నెక్స్ట్ 2 6 జా 12, 2 3 జా 6, 3 1 జా 3. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి 128. 128 కూడా చేసేయండి ఎల్సిఎం. 2 6 జా 12, 2 4 జా 8, 2 3 జా 6, 2 2 జా 4, 2 2 2 1 జా 2, 2 6 జా 12, 2 8 జా 16, 2 4 జా 8, నెక్స్ట్ 2 2 జా 4, 2 1 జా 2. ఓకే, ఇప్పుడు సపరేట్ ఎల్సిఎంస్ అయితే వేసేసినాం కదా. ఫస్ట్ 36కి ఎల్సిఎం వేసేం వచ్చింది, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. 36 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే ఏం వచ్చింది, 2 స్క్వేర్. 2 2లు వచ్చినాయి కదా, 2 స్క్వేర్. 2 3s వచ్చినాయి కాబట్టి 3 స్క్వేర్. నెక్స్ట్ 64కి ఏమొచ్చింది, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 1 2 3 4 5 6, 2 పవర్ 6. నెక్స్ట్ 96కి ఏమొచ్చింది మరి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3, 1 2 3 4 5, 2 5 కాబట్టి 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 1. నెక్స్ట్ 128 తీసుకోండి. 128 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 1 2 3 4 5 6 7, 2 పవర్ 7. ఓకే, మరి ఇందులో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మరి మనం? హెచ్సిఎఫ్, ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఫుల్ ఫామ్ వచ్చేసి, ఇక్కడ మనకి ఇందులో 3 ఉంది కానీ ఇందులో 3 లేదు, ఇందులో 3 లేదు కాబట్టి అది కామన్ ఫ్యాక్టర్ కాదు. ఇక్కడ మనకి ఇక్కడేమో 2 స్క్వేర్ ఉంది, 2 పవర్ 6 ఉంది, 2 పవర్ 5 ఉంది, 2 పవర్ 7 ఉంది. మరి ఏది కామన్ ఇందులో మనకి? 2 సారీ, ఇక్కడ క్వశ్చన్లో 32 ఉంది, ఇక్కడ నేను 36 తీసుకున్నా, ఇక్కడ 32. ఓకే, 2 1 జా 16 వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్తోనే తీసుకోండి. 2 8 జా 16 వస్తుంది ఇక్కడ, 16. 2 4 జా 8, ఇక్కడ 2 2 జా సారీ, ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంకో 2 వస్తుంది. ఓకే, 1 2 3 4 5, 2 పవర్ 5. ఇందులో ఇప్పుడు మనకి కామన్ ఏమొస్తుంది, 2 పవర్ 5 ఇక్కడ ఉంది, ఇందులో కూడా 2 పవర్ 5 ఉంది, ఇందులో 2 పవర్ 5, ఇందులో 2 పవర్ 5, టోటల్ 2 పవర్ 5 అనేది కామన్ వస్తుంది. 2 పవర్ 5 మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2,
2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. HCF వచ్చేసి 32. డివిజన్ మెథడ్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయిపోయింది కదా. డివిజన్ మెథడ్ వచ్చేసి ఇచ్చిన నెంబర్స్ ఏంటి మనకి 32, 64, 96, 128. ఓకే, ఇప్పుడు మనకి 3 ఉన్నప్పుడు 2 వచ్చిన ఆన్సర్కి యాడ్ చేసినాం అది. ఇప్పుడు సపరేట్ చేయండి. 64 32తో చేయండి. 32 2 జా 64. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో అదే HCF అన్నది. ఈ రెండిటికి HCF ఏమొచ్చింది 32 వచ్చింది. మరి ఈ రెండిటికి ట్రై చేద్దాం. 128, 96. 96 1 జా 96. 8 minus 6 2. 12 minus 9 3. 32 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 96 తీసుకోండి. 32 3 జా 96. రిమైండర్ ఏమొచ్చింది మనకి 0. రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది నెంబర్, ఇక్కడ ఏదైతే నెంబర్ వచ్చిందో అదే మనకి HCF వచ్చేసి 32. ఓకే, HCF వచ్చేసి 32. ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం.